హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు మన ఇంట్లో ఉండే ఓల్డ్ షెర్వానీతో ఒక అంబ్రెల్లా కట్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇందువల్ల ముందు నా వీడియోస్ మీ దాకా చేరుతాయన్నమాట. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇది నా దగ్గర ఉండే ఓల్డ్ షెర్వానీ అనమాట. సో నేను దీనికి ఒక 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. సో 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ముందుగా మనము కింద ఖర్చు కోసం అని ఒక 1 ఇంచ్ నేను లైన్ మార్క్ చేశాను పైన. తర్వాత మనం దీని లెంత్ వచ్చి 27 అండి. 26 ఒక 1 ఇంచ్ వచ్చి మనము కలుపుకోవాలి కింద ఫోల్డింగ్ కోసం అని చెప్పి మొత్తం నేను 27 చేశాను. 26 లెంత్, 1 ఇంచ్ కింద ఖర్చు కోసము 27 మొత్తము ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి. దీనికి షోల్డర్ వచ్చి నేను 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఇది 8 ఇయర్స్ పాపకి, 7 ఇయర్స్ అంటే సన్నగా ఉంటుంది అమ్మాయి. సో ఇది ఆర్మ్ హోల్ డౌన్ కూడా నేను 4 తీసుకుంటున్నాను. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు నేను నెక్ విడ్త్ వచ్చి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నానండి. సో 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు మన చెస్ట్ ఎంత ఉందో అనేది చూసుకోవాలి. సో చెస్ట్ మనకు 21 ఉంది, 22 ఉందండి. 22ని 4 భాగాలుగా మనం విభజిస్తే మనకు 5.5 వస్తుందండి. అంటే 5.5 ప్లస్ మనం దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. మన డ్రెస్కి అయితే 1 ఇంచ్ మనం కలుపుకున్న తర్వాత 6.5 వస్తుంది. సో నేను 6.5 మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వచ్చి మనము ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైనుంచి మనము 27 పెట్టాము కదండి. ఇప్పుడు మనకి హిప్ 14 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు చూడండి, మనము అంటే నడుము దగ్గర అనమాట. నడుము ఇప్పుడు 10 ఉంది కదా, 10లో మధ్య ఒక 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇంకో లైన్ గీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం నడుము తీసుకుందాము. నడుము వచ్చి 20 ఉంది కదా. సో 20ని 4 భాగం విభజించాలి. కింద కూడా మనం హిప్ దగ్గర కూడా ఇదే విధంగా నడుము హిప్ మటుకు మనము ఎక్స్ట్రా కలుపుకూడదు. చెస్ట్ దగ్గర మటుకు 1 ఇంచ్ కలుపుకోవాలి. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా అంబ్రెల్లా కట్ వచ్చేలాగా ఈ విధంగా లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఖర్చు కోసం నేను ఒక లైన్ మార్క్ చేస్తున్నాను. సో మనకు షేప్ అనేది ఇంపార్టెంట్ అండి. షేప్ ఉంటేనే మనకు అంబ్రెల్లా కట్ కూడా మనకు నీట్గా మన నడుము దగ్గర కొంచెం టైట్ వచ్చి కింద అంబ్రెల్లా మటుకు నీట్గా చక్కగా వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకుందాము. చూడండి, ఇంత చక్కగా మనం షేప్ వచ్చే విధంగా ఇలాగ కటింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన అంబ్రెల్లా ఫ్రాక్ అనేది లైనింగ్తో మనం రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక కట్టు పెట్టుకోండి గుర్తు కోసం. అంటే కుట్టు కరెక్ట్గా స్ట్రైట్గా మనం వచ్చే విధంగా మనం ముందుగా లైన్ గీసుకుంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు ఈజీగా అర్థమవుద్ది, ఈజీగా మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది. సో కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకుందాము. సో ఇంకోసారి మనం ఆర్మ్ హోల్ అని చెక్ చేసుకుందాము. ఆర్మ్ హోల్ వచ్చి మనకు 10.5 వచ్చిందండి. 11 ఉంది. 11లో హాఫ్ 5.5 కరెక్ట్గా ఆర్మ్ హోల్ అని చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది మనకు. సో ఇప్పుడు నేను ఇది 2 ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసేసుకున్నాము. సో ఇది మన ఈ ఓల్డ్ షెర్వానీ. సో ఇప్పుడు మనం దీని మీద పెట్టి కటింగ్ చేసేసుకుందాము. ముందుగా మనకి ఎంత లెంత్ క్లాత్ కావాలో అంత క్లాత్ మనం కటింగ్ చేసుకుందాము. మనకు 27 కావాలి కదండి, అందుకని 27కి ఇలా మార్కింగ్ చేసుకొని సెంటర్లో ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. సో ఇది చక్కగా పెట్టుకొని, అంటే మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ షెర్వానీ ఉందో లేకపోతే మీ దగ్గర ఏదైనా ఉంటే మీరు
ఓన్గా కొంచెము ఆలోచించుకొని మీరు కటింగ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఈ షేర్వానీ కొంచెం వర్క్ వచ్చేది ఉంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. సో చూడండి, కొంచెం మనకి అంచున కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ ఒక్కరం అడ్జస్ట్ చేసి కుట్టుకోవచ్చండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ పెట్టి నీట్గా కటింగ్ చేసుకోవాలి. నేను నెక్స్ అనేవి నేను కుట్టేటప్పుడు స్క్వేర్ నెక్ కటింగ్ చేసుకొని కుట్టేస్తాను. సో మీకు ఏ నెక్ కావాలో మీరు ఏ విధంగా కావాలో మీకు ఏ నచ్చుదో అది కటింగ్ చేసేసుకోండి. సో ఇది మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సెట్ చేసుకొని నేను పెట్టుకుంటున్నాను ముందుగానే. సో ఇది బ్యాక్ మీద బ్యాక్ పెట్టి కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. మిగిలిన లైనింగ్ క్లాత్తో ఇవి 1 ఇంచ్ నేను ఖర్చు కోసమని మార్క్ చేసుకున్నాను. హ్యాండ్స్ లెంత్ వచ్చి మనకు 3.5, ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 4 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి మా సంఖ వచ్చి 5.5 కదా, కరెక్ట్గా 5.5 పెట్టుకొని ఒక 1.5 ఇంచ్ నేను ఖర్చు కోసము లైన్ గీసుకున్నాను. సో ఇప్పుడు ఈ లైను అది నీట్గా మనం కలిపేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి స్లీవ్స్ అనేవి మనకు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక కాటు పెట్టేసుకొని మనం ఫ్రంట్ లో తీసేసుకుందాము. ఇక్కడ ఒక కాటు పెట్టుకోండి. నెక్స్ట్ మనము మెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. నేనైతే ఈ షేర్వానీ హ్యాండ్స్లో ఈ స్లీవ్స్ చూడండి, ఈ హ్యాండ్స్లో నేను ఈ విధంగా స్లీవ్స్ పెట్టి కటింగ్ చేసుకుంటున్నానండి. సో మనకు ఈ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫాలో మీ. సో ముందుగా స్లీవ్ స్టిచ్ చేసేసుకుందామండి. ఒక 1/4 ఇంచ్ నేను స్టిచ్ చేసుకొని తిప్పించి కుట్టుకుంటాను. సో దీనికి కూడా ఇదే విధంగా చూడండి, మనం ఫ్రంట్ లోతు పెట్టుకున్నాం కదా కాటు, అదే కాటు యాజ్ యూజువల్ అంటే మనం కుట్టుకునేటప్పుడు చూడండి ఇది సేమ్గా రావాలన్నమాట. ఇటు పక్క అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చెప్తున్నాను నేను మీకు, అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా మనం. నేను కూడా అలానే స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయిపోయి చాలాసార్లు రాంగ్గా కుట్టేసి సంఖ దగ్గర టైట్ అయిపోయి అంత గందరగోళం అయిపోయింది అనమాట. సో అందుకని మీరు కుట్టేటప్పుడే ఒక కాటు పెట్టేసుకుంటే మీకు నీట్గా అర్థమవుద్ది. సో తిప్పించి మనం కుట్టుకొని హ్యాండ్స్ అనేవి స్లీవ్స్ అనేవి కుట్టేసుకోవాలి. ఇది కూడా ఇంకో హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టుకొని మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. దీనికైతే నాకు స్క్వేర్ నెక్ పెడితే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. ఎందుకంటే మనకు సెంటర్లో మనకు ఇది బార్డర్ లాగా ఇచ్చినారు కదా ఈ విధంగా మెయిన్ క్లాత్లో. సో స్క్వేర్ నెక్ పెడితేనే అందంగా ఉంటుందని చెప్పి నేను స్క్వేర్ నెక్ పెట్టాను. ఫ్రంట్ బ్యాక్ మొత్తము ముందుగా నెక్ అంతా సెట్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకొని తిప్పించి ఇంకో కుట్టు వేసుకోవాలి. పైన స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్లు మొత్తం కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనము కటింగ్ చేసుకొని మనం ఫ్రంట్ రెడీ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా పైన స్టిచ్ చేసుకోవాలండి. సో చిన్నగా పైన
స్టిచ్ చేసుకుంటూ రావాలి మనము. మధ్యలో వర్క్ ఉంది కాబట్టి చిన్నగా స్టిచ్ చేసుకుంటే సూదులు అనేవి నీడిల్స్ అనేవి మనకు విరగవు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనము జాగ్రత్తగా కుట్టుకోవాలి. సో ఇంకో కుట్టు వేసుకుందాము, అంటే ఫినిషింగ్ కొంచెం బాగా వస్తుంది అనమాట. ఇంకో కుట్టు అంటే ఒక పాదం మనం విడిచిపెట్టి పాదం గ్యాప్తో మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి మనము. ఇప్పుడు మనం ఈ మిగతా పార్ట్ మొత్తము స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకుందాము. నీట్గా మనము ఇలా అంటే లాగకుండా మనకు ఉగ్గులు అనేవి రాకుండా మనము స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కింద ఫోల్డింగ్ చేసి ఒక 1 ఇంచు చూడండి ఎక్స్ట్రా ఉండేవి ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ లోపల వైపుకి కుట్టు వేసుకోవాలి మొత్తము. సో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. మొత్తము ముందుగా నెక్ కుట్టుకొని మనకు తిరగదిప్పించి స్టిచ్ చేసుకోవాలి. దీనికి నేను బ్యాక్ వచ్చేసరికి నేను 4.5 ఇంచెస్ నెక్ లెంత్ తీసుకున్నానండి. ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను, 3.5 తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ తీసుకున్నాను నెక్ లెంత్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా మనం ఇందాక కుట్టుకునే విధంగానే స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే ఇది కూడా తిప్పించి కుట్టుకొని నీట్గా రెడీ చేసేసేయాలి. కింద ఫోల్డింగ్ చేసేసుకోవాలి లైనింగ్ కూడా. ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాము. సో చూడండి మనకు కరెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి మనకు. సో ఇలాగా జాయిన్ చేసేసుకోవాలి మొత్తము సైడ్స్ మొత్తము. షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. పైన ఒక కుట్టు వేసుకోవాలి. స్టిఫ్ నంది కుట్టు ఊడకుండా ఉండేదానికి పైన ఇంకో కుట్టు వేసుకుంటే మన కుట్టు అనేది ఊడదనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము. సెంటర్లో ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు, అంటే షోల్డర్ దగ్గర మనకు బ్లౌజ్ స్లీవ్స్ సెంటర్ అనేది మనకు కరెక్ట్గా సెట్ అయిపోవాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇంకో కుట్టు వేసుకొని మనం ఇంకో వైపు కూడా హ్యాండ్స్ కుట్టుకుంటే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది.
సో ఇప్పుడు మనకు ఎంత లూజ్ కావాలో చెక్ చేసుకొని ఆ లూజ్ తగ్గట్టు సెంటర్ కాట్లో నుంచి మనం కాటు పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్లో నుంచి మనకు కుట్టు రావాలన్నమాట. అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటుంది. నడుము దగ్గర వచ్చేసరికి మనకు కర్వ్ అనేది షేప్ అనేది ఉండాలి అన్నమాట. చూడండి ఈ విధంగా కర్వ్ వచ్చేలాగా మనము షేప్ వచ్చేలాగా కుట్టుకొని చివరి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా సెట్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో రెండు కలుపుకుంటూ మనము ఈ విధంగా అంటే ఒక 1/2 ఇంచ్ వదులుకొని కరెక్ట్గా కలుపుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలి. అంటే ఒకవేళ టైట్ అయినా లేకపోతే ఇంకేదైనా ఇంకో స్టిచ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. సో చూడండి ఈ విధంగా మనం షేప్ వచ్చేలా కుట్టుకొని తర్వాత కింద నుంచి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకు నడుముకాయ వచ్చేసరికి కరెక్ట్గా షేప్ ఉండదు అనమాట. ఓకేనా. ఇప్పుడు చిన్న చిన్న కాటు పెట్టుకోండి. ఇటువైపు కూడా ఇదే విధంగా మనకు ఎంత లూజ్ కావాలో చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇంకో కుట్టు వేసుకోవాలి. చిన్న చిన్న కాట్లు పెట్టేసుకొని మనం తిరిగి తిప్పించినప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. దారాలు అవన్నీ ఏమున్నా కానీ నీట్గా కటింగ్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఓల్డ్ షేర్వానీలో అందమైన టాపు ఈ విధంగా కుట్టుకునేది. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో కూడా ఇలాంటివన్నీ ఓల్డ్ ఉంటే ఈ విధంగా ట్రై చేసి నా కమెంట్ రూపంలో చెప్పండి. సో నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియో మనం కలుద్దాం. బాయ్.